నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. ఆంధ్రప్రదేశ్ కూటమి అధికారంలో ఉంది. కానీ అధికారంలో మాత్రం సీఎం చంద్రబాబు గారి కంటే కూటమిలో ఆయన కుమారుడైన మంత్రి నారా లోకేష్ కే పవర్ ఎక్కువగా ఉన్నాయని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ లో కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి లోకేష్ శక్తిమంతుడని ప్రతి రాజకీయ విశ్లేషకుడు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రబాబు లోకేష్లలో ఎవరికి ఎక్కువ పవర్ ఉందని తేల్చడానికి ఎమ్మెల్సీ ఎంపిక పరీక్ష పెడుతోంది. ఏపీలో పదవి వివరణ చేస్తున్నటువంటి 5గురు ఎమ్మెల్సీల స్థానంలో కొత్త వాళ్ళని ఎన్నుకోవలసి ఉంది. ఈ 5 సీట్లు కూటమికే దక్కనున్నాయి. టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు కూడా రిటైర్ అయ్యే వాళ్లలో ఉన్నారు. ఇక్కడే చంద్రబాబు అసలు పరీక్ష ఎదుర్కొంటున్నారు. యనమలకు మరోసారి ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్ చేస్తే చంద్రబాబు మాట చెల్లుబాటు అవుతుందని అనుకోవాలి. లేదు, ఎవరైనా కొత్త వారిని ఎంపిక చేస్తే లోకేష్ మాట చెల్లుబాటు అవుతుందని అనుకోవాలి అని కూటమిలో చర్చ జరుగుతుంది. ఇటీవల కాలంలో యనమల తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే మాట టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. యనమల కుమార్తె దివ్య తుని ఎమ్మెల్యే, అలానే అల్లుడు ఏలూరు ఎంపీ తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతోనే యనమల రామకృష్ణుడు రగిలిపోతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిని రెన్యూల్ చేయకపోతే మాత్రం ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో అనే ఆందోళన కూడా టీడీపీలో లేకపోలేదు. ఈ నేపథ్యంలో యనమలకు ఎమ్మెల్సీ పదవి రెన్యూల్ అనే చంద్రబాబు లోకేష్ పవర్లకు పరీక్ష లాంటిదని చెప్పక తప్పదని టీడీపీ నేతలు అంటున్నారు.